వచ్చే మేడం గారు కాల్ చేశారు సార్ నాకు, ప్రియాంక మేడం గారు నా సీనియర్. ఆ తర్వాత నేను కాల్ లిఫ్ట్ చేసి, ఇప్పుడు జూమ్ లో మీటింగ్ అవుతుంది మేడం, అటెండ్ అవుతారా, మీకు ఏమైనా వీలు ఉంటుందా అని అంటే వెంటనే నేను జాయిన్ అయిపోయాను సార్. ఆ తర్వాత సార్ శేఖర్ సార్ మీటింగ్ అయిపోయిన తర్వాత నాకు కాల్ చేశారు మేనేజర్ గారు. సారుని అడిగిన డౌట్లు సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానాన్ని బట్టి నేను అక్కడ ఫిక్స్ అయిపోయాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మన ఫర్ ఎవర్ కంపెనీలో మెయిన్ గా హెల్త్ అండ్ ఆ తర్వాత ఎర్నింగ్, ఇవన్నీ మూడు చాలా బాగా నచ్చాయి సార్ నాకు. నేను వెంటనే ఒక టైం తీసుకున్నాను సార్, ఒక 4 days టైం తీసుకున్న సార్. నాకు మీతో మాట్లాడి నాకు సారు కన్సీవ్ చేశారు సార్. తర్వాత మళ్ళీ తెల్లవారి నాకు సార్ కాల్ చేసి మాట్లాడాను అని చెప్పారు. వెంటనే ఒక 4 days టైం తీసుకొని నేను వెంటనే 2cc కంప్లీట్ చేశాను సార్. సార్ సపోర్ట్ కూడా ఫుల్ వచ్చింది. హెల్త్ పరంగా మా బేబీ ఇప్పుడు యాక్టివ్నెస్ మామూలుగా లేదు సార్. ఇద్దరు బాబు కూడా అంతే. RG+ ఎలా పనిచేసిందంటే ఆమెకి చాలా బాగా పనిచేసింది సార్. ఆ అలోవేరా జెల్స్ కూడా చాలా బాగా యూజ్ చేశారు సార్. హనీ ఆల్మోస్ట్ వాళ్ళకి వాళ్ళే టూత్ జెల్ కానీ ఇవన్నీ వాళ్ళకి వాళ్ళే, ఏదన్నా అయిందంటే వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు సార్, నన్ను కూడా అడగట్లేదు. అది ఎలా యూజ్ చేయాలనేది ఆల్రెడీ ఆల్మోస్ట్ మీటింగ్స్ లో వాళ్ళు ఇంటూ ఆ తర్వాత మీరు చెప్పినవన్నీ సార్ ఇలా చెప్పారు నేను విన్నానని వాళ్ళే ట్రై చేస్తున్నారు సార్. అలా ఒకటి. ఇప్పుడు మీటింగ్ లో ప్రజెంట్ 2cc చేయని వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మనం లైఫ్ లో ఒకటేసారి ఈ టర్న్ ఓవర్ చేసామని అంటే మనం ఎన్నింతలో మనం మన కుటుంబం హెల్త్ గురించి అయినా, ప్లస్ మనం నలుగురిలో చెప్పడానికైనా మనం ఓన్గా మనం రిజల్ట్ తీసుకున్నది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ఎంతో ముఖ్యం. వేరే వాళ్ళకి ఏదో మనం రికమెండ్ చేసి వాళ్ళు ఇలా చేశారు అలా చేసింది అన్న దానికన్నా మనం ఓన్ గా రిజల్ట్ తీసుకున్నవి బాగా ఉపయోగపడతాయి. ఎంత వీలైతే అంత తొందరగా మీరు 2cc చేసుకోవడానికి ముందుకు రండి. అంతే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మౌనిక గారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఓకే అండి, మీ అందరికీ అర్థమవుతుంది కదండి. ఇక్కడ ఏదైతే టెస్టిమనీస్ నేను మాట్లాడిస్తున్నానో ఇవన్నీ కూడా ఏంటంటే లైవ్ టెస్టిమనీస్ అనమాట. అంటే వీళ్ళందరూ కూడా మీలాగా వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళే. ఎందుకంటే ఒకరికి చెప్తే మనం ఏదోలే అనుకోవచ్చు, ఇద్దరు చెప్తే ఏమనుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మన టీంలో పనిచేస్తూ వాళ్ళందరూ కూడా లైవ్ లో వాళ్ళ అంటే ఎలా వచ్చారు ఏంటి అనేది క్లియర్ గా ఒక 5 నిమిషాల్లో మీకు అంటే అర్థమయ్యేలా చెప్తున్నారు. చాలా మందికి ఏంటంటే ఇది నేను చేయలేనేమో, ఇది కష్టమేమో, లేకుంటే ఇది మనకు ఇది నమ్మొచ్చా లేదా, అసలు దీంట్లో మనం స్టార్ట్ చేయొచ్చా లేదా, దీంట్లో మనం టైం పెట్టొచ్చా లేదా అని చెప్పేసి చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని కూడా ఏంటంటే అంటే మనకు ఆపుతాయి అనమాట. అనుమానాలు ఏంటంటే మనల్ని ఆపేస్తాయి, నమ్మకాలు ఏంటంటే మనం ముందుకు తీసుకెళ్తాయి. అందుకని మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసమే ఇక్కడ నేను లైవ్ లో టెస్ట్ మాట్లాడుతున్నాను.